అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మామ్ స్టడీ వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ డూస్ తెలుసుకుందాం, తర్వాత డోంట్స్ తెలుసుకుందాం. డూస్ అంటే మనం చేయవలసిన పనులు, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి చదువుకునేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం అరేంజ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది, బట్ ఒకసారి రివ్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ డూస్ తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టైప్ ఆఫ్ ఎగ్జామ్, అంటే జాబ్ టైప్. మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అన్న క్లారిటీ మనం మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనా. సో గ్రూప్స్కా, లేకపోతే స్టేట్ ఎగ్జామ్స్కా, సెంట్రల్ ఎగ్జామ్స్కా, లేకపోతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలా కోర్ సబ్జెక్ట్స్, కోర్ జాబ్స్కా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కా, గ్రూప్స్, స్టేట్ గ్రూప్స్కా అనేది జాబ్ టైప్ అన్నమాట. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ జాబ్కి మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనము బాగా ఆలోచించి ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒకటి డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత మనము జాబ్ టైప్ డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ మనము, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్స్ తీసుకున్నాను, ఓకే. సో గ్రూప్స్ తీసుకుందాం. ఆ గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒక వెబ్సైట్, జాబ్స్కి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఓల్డ్ నోటిఫికేషన్ కానీలే మీరు చూడండి. చూసిన తర్వాత మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా, ప్రిలిమ్స్లో సిలబస్ ఏంటి, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది కొన్ని ఫిక్స్ అయి ఉంటాయి. సో అలా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్, సరే మనం ఒక జాబ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నాము, ప్యాటర్న్ చూసాము. నెక్స్ట్ ఏంటి అంటే సిలబస్ అన్నమాట, ఓకే. ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో కీవర్డ్స్ ఏంటి అనేది సిలబస్ మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదే అండి. ఈ సిలబస్ అనేది మనకు అర్థం కాకపోతే మనం ఊరికే బుక్స్ ముందర పెట్టుకొని చదివినా ఉపయోగం ఉండదు. సో కాబట్టి సిలబస్ అనేది వెరీ ఇంపార్టెంట్, హార్ట్ అని చెప్పుకోవచ్చు, ఓకే. హార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఈజ్ అ సిలబస్, ఓకే. సో సిలబస్ అనేది మనకి ఏ టాపిక్, ఏ సబ్జెక్ట్లో ఉంది అనేది మనకి నోటుకు వచ్చేయాలన్నమాట. సో జాబ్, ఈ మనం సెలెక్ట్ చేసుకున్న జాబ్కి సంబంధించి సిలబస్ ఏంటి అనేది మనము అనాలిసిస్ చేయాలి. సో సిలబస్ అనాలిసిస్ చేశాక మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయనేది ఐడియా వస్తుందన్నమాట. సో ఆ ఐడియా వచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి బుక్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బుక్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న జాబ్ టైప్ని బేస్ చేసుకొని డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి సో టాపర్స్ ఎవరైతే ఉంటారో ఆ టాపర్స్ స్ట్రాటజీస్ చూడండి, ఓకే. మీకు అప్పుడే అర్థమవుతుంది సో ఏ బుక్స్ రెఫర్ చేస్తే మంచిది అనేసి, ఓకే. ఒక ఇద్దరు చెప్పిండేది కాకుండా ఒక 10 to 15 స్ట్రాటజీస్ వినండి. అప్పుడే మీకు ఏ సబ్జెక్ట్, ఏ బుక్స్ అనేది మీకు ఐడియా వస్తుంది, మెటీరియల్ అనేది, ఓకే. సో మోస్ట్లీ ప్రిఫర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. ఎప్పటికైనా సరే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేస్తేనే మంచిది. ఇప్పుడు కోచింగ్ మెటీరియల్, ఓకే, కోచింగ్ మెటీరియల్లో మనకి మ్యాక్సిమం కొంతమంది కవర్ చేస్తారు, బట్ స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాతే కోచింగ్ మెటీరియల్స్ని ప్రిఫర్ చేయాలి, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రింట్ అట్లీస్ట్ 10 to 15 PYQ పేపర్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఓకే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అనుకోండి. సో ప్రీవియస్గా 10 గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? సో మీకు అఫీషియల్ వెబ్సైట్స్లోనూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పెట్టింటారు, ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు లేదు ఆఫ్లైన్లో ఉంటే మీకు ఆన్లైన్, ఏదైనా ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలా ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయి కదా, అలా ఆన్లైన్ సోర్సెస్లో కూడా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని ఎగ్జామ్స్ వరకు, అంటే సెంట్రల్కి సంబంధించి స్టేట్వి కూడా కొన్ని మాత్రం అవైలబుల్ అయితే ఉంటాయి. అట్లయినా మీరు ఆఫ్లైన్ తెప్పించుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లోనే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని రెఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లీస్ట్ 10 to 15 ఖచ్చితంగా మన దగ్గర పేపర్ ఫార్మాట్లో ఉండాలి.
ఓకే, హార్డ్ కాపీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఆన్లైన్లో చూసుకుంటే ఇంకా సెల్ ముందర పెట్టుకున్నామంటే మనం పీడిఎఫ్స్ ఓపెన్ చేయకుండా మనం ఒక వీడియో ఏదైనా యూట్యూబ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వీడియో చూస్తాం, దాని తర్వాత వీడియో చూస్తాం, ఇలా టైం అంతా కిల్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకి హార్డ్ కాపీ ఏదైనా కానీ, మెటీరియల్స్ కానీ, ఆన్లైన్ మెటీరియల్స్ కానీ, ఏవైనా మీరు ఎక్కడన్నా ఆన్లైన్లో పర్చేస్ చేసిండే మెటీరియల్స్ కానీ పీడిఎఫ్స్ పెట్టుకోవద్దండి, పీడిఎఫ్స్లో చదవద్దండి. నా సజెషన్ మాత్రమే, ఎవరు కంఫర్ట్ వాళ్ళది. బట్ నా సజెషన్ ఏంటంటే మొబైల్ అనేది మన ముందర ఉంటే ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి పేపర్ ఫార్మాట్లో ఖచ్చితంగా మనకు సంబంధించిన థింగ్స్ అన్నీ పేపర్ ఫార్మాట్లో పెట్టుకుంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుంది చదువుకున్నప్పుడు అనేది నా ఫీలింగ్. సో మీరు కూడా అలానే చేయండి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6th, రెఫర్ ఎనీ కోచింగ్ నోట్స్ ఫర్ జస్ట్ రివిజన్ పర్పస్. సో ఏంటి జస్ట్ రివిజన్ పర్పసే, అంతంత డబ్బులు పెట్టి కోచింగ్ మెటీరియల్ తీసుకొని నేను రివిజన్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలని చెప్తున్నారేంటి అని అందరూ అనుకుంటుంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటికైనా స్టాండర్డ్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్సే. ఓకే, దానికి ఉన్న వాల్యూ, దానికి ఉన్న వర్త్ వేరన్నమాట. సో కాబట్టి స్టాండర్డ్ బుక్స్ సిలబస్ కంప్లీట్ చెయ్యండి. ఓకే, ఎన్సీఆర్టీస్ కానీ, స్టేట్ టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవండి. స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసిన తర్వాత మీరు కోచింగ్ మెటీరియల్ ఏదైనా తీసుకోండి. దాన్ని మనము రివిజన్ చేసేటప్పుడు అవి చాలా బాగా ఉపయోగపడతాయి, నేను ఒప్పుకుంటాను. ఓకే, సో రివిజన్ చేసుకునేటప్పుడు మాత్రం కోచింగ్ నోట్స్ని రెఫర్ చేసుకోండి. అదే కోచింగ్ నోట్స్ మాత్రమే చదువుతాము అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్కి సెట్ అవ్వదు అని నా ఫీలింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one, సెట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ప్రిపరేషన్. ఓకే, సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటాం, బుక్స్ కొంటాం, నోట్స్లు కొంటాం, అన్నీ మెటీరియల్ అంతా కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటాం. బట్ అరేంజ్ చేసుకున్న తర్వాత చదువుకోవడానికి కూర్చోవాలా అంటే మాత్రం అన్నీ రెడీగా ఉన్నా కూడా కూర్చోవడానికి కొంచెం బద్ధకం. ఓకే, బద్ధకం అని చెప్పను, కొంతమందికి లేజినెస్ ఉంటుంది, కొంతమందికి ప్రాబ్లమ్స్, ఎవరి కన్స్ట్రెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకే ఏం చెప్తున్నానంటే ముందే మనం ప్రిపరేషన్కి స్టార్ట్ చేసుకునే ముందే మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ అవర్స్ డిసైడ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ 8 hours చదవాలి, ఏ టైమింగ్ ఏమి అనేది ఫర్దర్. ఓకే, నెక్స్ట్ ఆలోచిద్దాం. నేను 8 hours ఖచ్చితంగా చదవాలి అని అనుకోండి. 8 hours అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మీరు ఎన్ని అవర్స్ మీ క్యాపబిలిటీని బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ని పెంచుకోండి. ఓకే, డైలీ నేను 8 hours చదవాలనుకుంటున్నాను అనేది మీరు డిసైడ్ అవ్వండి. వన్స్ మీరు డిసైడ్ అయితే మనకి భయం ఉంటుందన్నమాట, అరే మనం 8 hours కంప్లీట్ చేయలేదే అనే భయంతోనే మనం కూర్చుంటాం చదువుకోవడానికి. ఓకే, టైం వేస్ట్ చేయాలని అనిపించదు. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ని సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మేక్ వన్ స్టాండర్డ్ టైం టేబుల్. ఓకే, ఒక స్టాండర్డ్ టైం టేబుల్ని మెయింటైన్ చెయ్యండి. ఓకే, స్టాండర్డ్ టైం టేబుల్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక 3 months ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఇంకా పడలేదు, మేము లాంగ్ టర్మ్ చదవాలనుకుంటాం, ఇప్పుడు నుంచి చదివితే మేము అప్పటికి జాబ్ తెచ్చుకోవచ్చు అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. లేదు నోటిఫికేషన్ ఇంకా 2 monthsలో పడుతుంది. టైంని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ టైం స్టార్ట్ అయ్యే పాయింట్ వరకు, ఓకే, ఆ మంత్ ఎప్పుడు వరకు ఎంత టైం ఉంటుందనే దాన్ని బట్టి టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఒక స్టాండర్డ్ టైం టేబుల్ అంటే డైలీ టైం టేబుల్ అనమాట. అంటే ఈ రోజు ఒక పర్టికులర్ రోజు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఎంత టైం నుంచి ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైంకి లేవాలి, ఏ మార్నింగ్ సెషన్లో ఏం చదవాలి, ఆఫ్టర్నూన్ సెషన్ ఏం చదవాలి, ఈవినింగ్ సెషన్ ఏం చదవాలి, అసలు నేను సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, అలా మనం ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సరే, ఈ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలని అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాబట్టి నేను టైం టేబుల్కి సంబంధించి కూడా మీకు టైం టేబుల్ మెథడ్స్, అంటే టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ మెథడ్స్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక స్టాండర్డ్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్. ఓకే, 3 monthsకా 6 monthsకా అప్ టు ఎగ్జామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట టైం టేబుల్ అనేది. నెక్స్ట్ ఇంకా అన్నీ అంటే సిలబస్ అనాలిసిస్ చేసాం, బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, బుక్స్ కొనుక్కున్నాం, మెటీరియల్ తీసుకున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి హార్డ్ కాపీ, నెంబర్ ఆఫ్ అవర్స్ సెట్ చేసుకున్నాం, ఒక టైం టేబుల్ వేసుకున్నాం. ఇంకేం మిగిలింది, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. ఓకే, సో స్టార్ట్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్
వైల్ ప్రిపరేషన్ మేక్ డైలీ అండ్ వీక్లీ షెడ్యూల్స్. డైలీ షెడ్యూల్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక షెడ్యూల్ వేసేసుకోవాలి. దాని ప్రకారం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటో ఇటో అవుతుంది. మనము ప్రాక్టికల్గా మనం చెప్పేది ఒకటి ఉంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా కొన్ని చేంజెస్ వస్తుంటాయండి. అయ్యో ఈరోజు అది చేయలేకపోయినది, ఓకే, ఒక 2 or 3 అవర్స్ మనకు ల్యాగ్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ మీరు ఎంతవరకు కంటెంట్ని మైండ్లోకి ఈరోజు మైండ్లోకి తీసుకున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు పొద్దున్న చదివారా, రాత్రి చదివారా, మధ్యాహ్నం చదివారా, నిద్ర అర్ధరాత్రి చదివారా, ఇవన్నీ కాదు. ఓకే, ఈరోజు ఎంతవరకు కంటెంట్ మన మైండ్లోకి పోయింది అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇది మనం చేయవలసిన పనులు, ఎగ్జామ్కి ముందు మనం చేయవలసిన పనులు. ఓకే, నెక్స్ట్ డోంట్స్ చూద్దాం. అంటే మనం చేయకూడని పనులు. ఓకే, చెప్పాలంటే మనం చేయవలసిన పనుల కంటే చేయకూడని పనుల్ని తెలుసుకోవడమే చాలా ఉత్తమమైన పని. ఓకే, ఇవి ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితే ఇవి ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది. ఓకే, సో డోంట్స్ ఏంటి అంటే మల్టిపుల్ సోర్సెస్ సెలెక్షన్. అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. ఓకే, ఈ పాలిటీకి ఒక ఆథరు, నాకు తెలిసిన ఆథర్ వచ్చేసి లక్ష్మీకాంత్. ఓకే, లక్ష్మీకాంత్, ఇంకొకరు ఇలా ఒక 4 to 5 ఆథర్స్ ఉంటాయన్నమాట. ఆథర్స్ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్కే 4-5 టెక్స్ట్ బుక్లు పెట్టుకుంటారు. దీంట్లో ఉన్న టాపిక్ దాంట్లో ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. అలా ఏముండదండి. మ్యాక్సిమం ఒక ఆథర్కి 1 or 2 కాన్సెప్ట్స్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పే విధానం డిఫరెన్స్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అంతా ఒకటే. కాబట్టి ఏదో ఒకటి సోర్స్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు పాలిటీ నేను ఫిక్స్ ఏంటి అంటే లక్ష్మీకాంత్, అదర్ దాన్ దట్ నేను వెళ్ళకూడదు అని నేను డిసైడ్ అయిపోతాను అనమాట. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, ఆ జాగ్రఫీకి ఒక ఆథర్. ఎన్సీఆర్టీస్ అనుకుందాం, ఎన్సీఆర్టీస్ తప్ప అదర్ దాన్ ఎన్సీఆర్టీస్ నేను ఇంకొక, అంటే ఇంకా జీసీ లియాంగ్ అనేది అన్ని కాన్సెప్చువల్ జాగ్రఫీకి సంబంధించి కాన్సెప్చువల్ కంటెంట్ అంతా ఉంటుంది కాబట్టి జీసీ లియాంగ్. ఓకే, సో అదర్ దాన్ దిస్ నేను ఇంకొక ఆథర్కి వెళ్ళకూడదు. ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ చదవాలా అనుకునే దాంట్లో అంతా మర్చిపోతాం, అసలు మైండ్కి ఎక్కదు. సో కాబట్టి మల్టిపుల్ సోర్సెస్ సెలెక్షన్ అనేది చేయొద్దండి. అంటే ఒక సబ్జెక్ట్కి డిఫరెంట్ బుక్స్ వాడొద్దండి. ఒక సబ్జెక్టు ఒక బుక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అనేది ఈ పాయింట్ అనమాట. సెకండ్ వన్, నో క్లారిటీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే క్లారిటీ ఉండదు. ఏంటంటే సబ్జెక్ట్స్ ఏందో క్లారిటీ ఉండదు, సిలబస్ ఏంటో క్లారిటీ ఉండదు. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ బుక్స్ ఏవంటే అవి మార్కెట్లో దొరికేటివి తెచ్చేసుకొని ముందర బుక్స్ వేసుకొని ఒకటే రోజు అన్నీ చదవాలా అనే కాన్సెప్ట్లో ఉంటాం. ప్రిపరేషన్ చేయాలని ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, కానీ ఏం చేస్తారు ఆ కన్ఫ్యూజన్లో చదవాలా అనే దాంట్లో ఏ ప్రాపర్ ప్లానింగ్ షెడ్యూల్ ఏం లేకుండా, అనాలిసిస్ లేకుండా, సిలబస్ లేకుండా, సిలబస్ ముందర లేకుండా, క్లారిటీ లేకుండా చదువుతూ కొంతమంది పోతుంటారు. దాంట్లో కూడా మైండ్లో కొన్ని రన్ అవుతూ పోతుంటాయి. సో వేస్ట్ ఆఫ్ టైం. దాని బదులు మీరు వేరే వర్క్ అయినా చేసుకోవచ్చు, కానీ ఈ చదువుకోవడం అనేది చేయలేం క్లారిటీ లేనప్పుడు. సో క్లారిటీ అనేది పెట్టుకోండి. అంటే ఏ జాబ్కు ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ ఉంటే అంత సవ్యంగా సాగుతుంది అనమాట ప్రిపరేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ సబ్జెక్ట్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఏంటి దీనికి మీనింగ్ అంటే ఈరోజు పాలిటీ జాగ్రఫీ చదివింటాం, ఈ వీక్ అంతా పాలిటీ జాగ్రఫీ చదువుదామని ఈరోజు పాలిటీ జాగ్రఫీ తీసినామనుకోండి, ఈరోజు అంతా బాగా చదువుతాం. టుమారో పాలిటీ జాగ్రఫీ చదవాలనిపించట్లేదు, బోర్ కొడుతుంది, ఇంకో సబ్జెక్ట్ తీద్దామని టుమారో ఇంకో సబ్జెక్ట్, డే ఆఫ్టర్ టుమారో ఇంకో 2 సబ్జెక్ట్స్, మళ్ళీ పాలిటీ జాగ్రఫీ. ఈరోజు చదివిండే కంటెంట్, ఈరోజు చదివిండే టైం వేస్ట్ అంతా అయిపోతుందండి. మళ్ళీ మన్నాడు తీసేసరికి బుక్ అయ్యో ముందు చదివిండేది గుర్తుండదు. సో కాబట్టి ర్యాండమ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. ఎట్లా అంటే అట్లా ఒకటే రోజు 6, ఒకటే రోజు 7 సబ్జెక్ట్స్ అనేది కూడా రాంగే. ఓకే, సో సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్, నెక్స్ట్ డౌన్లోడింగ్ మల్టిపుల్ పీడిఎఫ్స్ బై ఇన్స్పైరింగ్ అదర్స్. అంటే ఏంటంటే కొంతమంది చెప్తుంటారు ఆన్లైన్లో, అంటే ఎవరిని నేను తప్పులు పట్టాను. ఓకే, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఏం చెప్పాడంటే
ఈ ఆన్లైన్ సోర్స్ యూజ్ చేయండి అని చెప్పింటాడు. ఇంకొక యూట్యూబర్ ఏం చెప్పింటాడు, అతని మైండ్ సెట్కి తగ్గట్టుగా ఈ ఆన్లైన్ సోర్స్ అయితే బాగుంటుంది అని. అలా అన్ని పీడిఎఫ్స్ అన్నీ దగ్గర పెట్టుకునేది, ఒక్కొక్క పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటూ చదువుకుంటూ ఆ సెల్లులోనే మొబైల్లోనే మనకి టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. సో కాబట్టి పీడిఎఫ్స్ డౌన్లోడ్ ఎక్కువ చేసుకున్నట్లు కాకుండా ముందే డిసైడ్ అయిపోండి. ఒక కోచింగ్ మెటీరియల్ తీసుకోవడం, ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని వీలుంటే ఆ పీడిఎఫ్స్ని మనీ అఫోర్డ్ చేయగలిగితే ప్రింట్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, ఆ పీడిఎఫ్స్ అట్లే పెట్టుకోండి. ఆ పీడిఎఫ్స్ రివిజన్ టైంలో యూజ్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది, మీరు టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు మీకు అర్థం కాలే, ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటాయంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా అర్థం కాలేదు, కొన్ని పదాలు అర్థం కాలే, కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు, కొంచెం కాన్సెప్ట్ అర్థం కాలేదు, అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నేర్చుకోండి. అంతేగాని డిఫరెంట్ పీడిఎఫ్స్ ఓపెన్ చేస్తే మనకేం అర్థం కాదు కదా, అది కూడా బుకిష్ నాలెడ్జ్ లాగా అయిపోతుంది. సో కాన్సెప్చువల్గా కొంతమంది చెప్పి ఉంటారనమాట యూట్యూబ్లో. సో అలా యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. నెక్స్ట్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. అందరూ చెప్పేది ఇది, పాటించేది వాళ్ళు తక్కువ. ఓకే, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఏంటంటే మనము మొబైల్ అండి, అంతకు మించి ఇంకేంటి ఏం లేదు. మొబైల్ లేకున్నా పని జరగదు, మొబైల్ ఉన్నా పని జరగదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఓకే, కాబట్టి బ్యాలెన్సింగ్ ఆఫ్ యూజింగ్ మొబైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా, వాట్సాప్ కానీ ఎక్కువ మనము సెల్ పీడిఎఫ్ కోసం ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్లో పీడిఎఫ్స్ ఉన్నాయనుకోండి, ఇంకా వాట్సాప్ పీడిఎఫ్స్ ఓపెన్ చేయకుండా స్టేటస్లో ఓపెన్ చేస్తాం. ఈ టైప్లో అయిపోతుంది అనమాట. సో కాబట్టి సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అనేవి ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ని డిసైడ్ కాకుండా ఊరికే గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, వేస్ట్ ఆఫ్ టైం అండి. సెట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ అవర్స్ సెట్ చేసుకోండి, టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్, నెగిటివ్ మైండ్ సెట్. ఈ కాన్సెప్ట్ అనేది మన ప్రిపరేషన్ని, మన ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్పే ఈ నెగిటివ్ మైండ్ సెట్. మనకెందుకు వస్తుందిలే, మనం ఇంత చదవగలం, బుక్స్ అన్నీ చూస్తే కొనేటప్పుడు బాగుంటుందండి, ఇవన్నీ చదువుకోవాలనిపిస్తుంది. అన్ని బుక్స్ ముందర వేసుకున్నాక మనం తెచ్చుకోగలమా, ఇన్ని చదవగలమా అనిపిస్తుంది. అది సహజం, ఎవరికైనా సహజం. కానీ దాన్ని దాటుకొని చదివేవాడే సక్సెస్ అవుతాడు. ఓకే, మనం చదవగలమండి, మనం ఎందుకు చదవలేం? ఇంత టైం పెట్టుకొని, ఓకే, మన కష్టాలు ఉంటాయి మనకి, అవి ఎప్పటికీ పోవు, అవి ఎప్పటికీ రన్ అవుతుంటాయి. వాటిని కొద్దిసేపు పక్కన పెట్టేసి మనకు రాదులే, వాళ్ళు టాపర్స్, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అనేది కాదు. మీకు ఆల్రెడీ చెప్పా, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. ఓకే, సో నెగిటివ్ మైండ్ సెట్ అనేది తీసేయండి. నాకు రాదులే, నేను చదవలేను, నాకు రాదు, జాబ్ రాదు అనేది తీసేస్తే డిమోటివేట్ చేస్తారు కొంతమంది. ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్లు అంటే కష్టంలే అనేవాళ్ళే చాలామంది ఉంటారు. అది మనం చదవడం ఇష్టం లేక కొంతమంది అంటారు, కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది, మన మైండ్ సెట్ లాగే. సో కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్ని తీసేసి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ 8th వన్, డిపెండింగ్ ఆన్ ట్రిక్స్ అండ్ షార్ట్ నోట్స్. కొంతమంది యూట్యూబ్స్లో అది వెరీ యూస్ఫుల్లే అండి. ఒక కాన్సెప్ట్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఓకే, షార్ట్ కట్స్, ట్రిక్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ అన్నీ దాని మీదే డిపెండ్ అవుతారు. ప్రతి కాన్సెప్ట్ గుర్తుండవు, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ అయినప్పుడు గుర్తుండవు, అన్నీ దాని మీదే డిపెండ్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఓన్లీ ట్రిక్స్ మీదే డిపెండ్ కావద్దండి, షార్ట్ కట్స్ మీదే డిపెండ్ కావద్దండి. కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా అనాలిసిస్ చేయగలరు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువ, అనాలిసిస్ ఎక్కువ, కాబట్టి అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రిక్స్ కొన్ని చోట్ల పనికిరావు. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే సెలెక్ట్ గుడ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ సబ్జెక్ట్స్ డౌట్స్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని ముందే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొన్ని చాలా అంటే అవి నేమ్స్ నేను చెప్పచ్చో లేదో నాకైతే ఐడియా లేదండి, యూట్యూబ్లో చెప్పచ్చా అలా అనేసి రెఫరెన్స్ ఏం కాదు, అంటే నాకు తెలిసినవి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఆ యూట్యూబ్ ఛానల్స్లో నాకు అర్థం అసలు అయ్యేదే కాదు కాన్సెప్ట్, అలాంటిది చాలా బాగా మైండ్కి ఎక్కుతున్నాయన్నమాట. సో అలా మీకు ఏమైనా డౌట్స్, సబ్జెక్ట్స్లో డౌట్స్, కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదు, బుక్స్ ముందర వేసుకుంటే అన్నప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళని రిఫర్ చేయండి. ఓకే, మీకు డౌట్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో ఇది
మనము చేయవలసిన డూస్ అండ్ డోంట్స్ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.